హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఒక సబ్జెక్ట్లోనే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి, తర్వాత భయపడద్దు, ధైర్యంగా ఉండండి, మీకోసం మన ఇండియన్ జ్యుడిషియల్ సెక్టార్లోని మంచి మంచి చట్టాలు చేస్తున్నాయి, అలాగని మీరు క్రైమ్స్ చేయొద్దు, క్రిమినల్ యాక్టివిటీస్లో ఉంటూ వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని చెప్పాను కదా. అయితే ఈ రోజుల్లో ఈ జనరేషన్ అమ్మాయిలు చాలామంది హనీ ట్రాప్స్ అనే డబ్బుల కోసం అబ్బాయిల్ని ట్రాప్ చేసి వీలైనంత వరకు వాళ్ళని యూజ్ చేసుకొని తర్వాత కొద్ది రోజుల తర్వాతనో, కొన్ని నెలల తర్వాతనో, లేదా 2-3 సంవత్సరాల తర్వాతనో నిర్దాక్షిణ్యంగా వాళ్ళను వదిలేసి వెళ్ళిపోవడము, లేదనంటే వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఒకేసారి లంచం కింద నాకు ఇంత డబ్బు కావాలి, అలా అయితేనే కుదురుతుంది అని చెప్పేసి కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు చేయించి డబ్బులు వసూలు చేసి చాలామందిని 354, 376 లాంటి సెక్షన్స్లోని ఇరికించి ఇబ్బందులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం. చేస్తున్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఎలాంటిది, అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోని వాళ్ళు ఏదైతే చేయాలి, టార్గెట్ ఏదైతే ఉంటుందో మైండ్లోని ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం డెఫినెట్గా వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇలాంటివి. ఒకటి. రెండోది, వీళ్ళు అబ్బాయిలు ఈ అమ్మాయితో అఫైర్ మెయింటైన్ చేస్తూ ఇంకొక అమ్మాయిని పెట్టుకొని వాళ్ళతో ఉంటూ ఈ అమ్మాయికి వాళ్ళంత మాట ఇచ్చి పెళ్లి చేసుకుంటాను, నీకు లైఫ్ ఇస్తాను, అట్లా ఇట్లా అని చెప్పి ఈ అమ్మాయిని కాదని ఇంక వేరే ఒక అమ్మాయి, 2 అమ్మాయిలు, 3 అమ్మాయిలు మెయింటైన్ చేసే మగాళ్ళు ఉన్నాం ఉండి తెలుసుకొని చేయడం వేరు. అలాంటివి ఏవి లేనప్పుడు కేవలం డబ్బు కోసమే చూసి దగ్గర పైసలు ఉన్నాయి, పైసలు వసూలు చేసుకొని పక్కకి వెళ్ళిపోతే సరిపోతుందని చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు. నేను సొసైటీలో ఉన్న ఆడవాళ్ళందరినీ తప్పట్టట్లేదు, ఇలా చేస్తున్న వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇలాంటి 354, 376 సెక్షన్స్ అట్లాంటి కేసుల్లో నిరికించేసి వాళ్ళు జైలు పాలు చేసి వాళ్ళ జీవితాలతో భవిష్యత్తు ఆడుకునే అమ్మాయిల గురించే మాట్లాడుతున్నారు. చట్టాలు మిస్యూజ్ చేయడంలోనే వీళ్ళు ముందుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలని ఈ రకమైన పద్ధతుల్లో కూడా వాడుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నేను చట్టాల గురించి చెప్తున్నాను, అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాను అంటే మీకు నచ్చినట్టు కేసులు పెట్టేసి ఆ ఉన్నటువంటి చట్టాలను మిస్యూజ్ చేసి మీరు వాళ్ళ భవిష్యత్తుని, ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, వాళ్ళకు సొసైటీ ఇలా ఉంటాయి కదా, వాటిని దాటేసి మీరు మీ ఆనందం కోసం మీరు చేసే పనుల వల్ల వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కనుక నేను మరీ నొక్కి ఒక్క నుంచి మాట్లాడాల్సి వస్తుంది అలాంటి అమ్మాయిల గురించి. ఐఎమ్ సారీ, దాన్ని తప్పుగా అనుకోవద్దు. చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు. బీ కేర్ఫుల్. అబ్బాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు ఇట్లాంటి సెక్షన్స్ ఉన్నాయనంటే భయపడాలి అమ్మాయిలకి అనేది కాదు, రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించాలి. ఎంతవరకు అంతవరకే స్నేహం చేయాలి, ఎంతవరకు అంతవరకే మాట్లాడాలి. పరిధి దాటి ప్రవర్తించి మనం చేసే పనులకి వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు కదా అని అనుకుంటే వన్ ఫైన్ డే వాళ్ళ డెసిషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే. నో ఐఎమ్ నాట్ లైక్ దట్ అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చట్టాలు వినవు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. తర్వాత ఒక 5-6 ఏళ్ల పాటు కోర్టు చుట్టూ తిరిగి ఇబ్బంది పడే పరిస్థితి కూడా. దరిద్రం ఏంటంటే తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించే అవకాశం కూడా ఉంది వీటిలోనే. కనుక
అమ్మాయిల పట్ల అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి, అబ్బాయిల పట్ల అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. నేను 354 అండ్ 376 సెక్షన్స్ గురించి కూలంకుషంగా చాలా జాగ్రత్తగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డిటెక్టివ్ రామకృష్ణ. నేను డిటెక్టివ్ అంటే ఈ కేసెస్, ఇట్లాంటి కేసెస్ ఇన్వెస్టిగేషన్ చేస్తాను కాబట్టి ఈ విషయాల గురించి ఇంత పర్టికులర్గా మాట్లాడాల్సి వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, మంచి విషయాలు చెప్తాను. జై హింద్.